వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాపోల్ కడ్డాపూర్ రైతులు రోడ్డెక్కారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పరిగి బస్టాండ్ ముందు రైతులు బైఠాయించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సారవంతమైన భూములను పరిశ్రమలకు ఏ విధంగా ఇస్తారంటూ రైతులు ప్రశ్నించారు. ఇక తమ భూములను కాపాడుకుంటామంటూ తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాపోల్ కడ్డాపూర్ రైతులు రోడ్డెక్కారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీగా ప్రదర్శన నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరిగి సంబంధించినటువంటి పరిగి మండలం సంబంధించిన రాపోలు కడ్లాపూర్ సంబంధించిన గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పరిగి చేరుకుని ఈ ఆందోళన కొనసాగించారు. అందులో ప్రధానంగా ఏదైతే కొడంగల్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో మహిళలు రైతులు పెద్ద ఎత్తున మహిళా రైతులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఎందుకంటే సారవంతమైన భూముల్ని పరిశ్రమలకు ఎలా అప్పగిస్తారు, అంత మంచి సారవంత భూములు మేము ఎలా ఇస్తామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నిరసనకు దిగారు. ఈ ఆందోళన కొంత ఉధృతంగా మారింది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వారంతా చేరుకోవడం, పోలీసులు వారి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మహిళా రైతులంతా కూడా పోలీసు వాహనాలకు అడ్డుగా పడుకుని కింద నేలపై వారంతా కూడా తమ నిరసనకు కంటిన్యూ చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. వారందరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో ఏర్పడ్డాయి. అయితే వెంటనే మళ్ళీ పోలీసులంతా కూడా వారికి రైతులతో మాట్లాడి చెప్పడంతో కొంత ఏదైతే శాంతించిన రైతులు ఎంఆర్ఓకు తమ వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్ను వారు పరిష్కరించాలి, తమ భూములను ఎట్టి పరిస్థితులు ఇవ్వబోం, భూములకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఈ భూములను నమ్ముకుని మేము బతుకుతున్నాం. జీవనోపాధికి సంబంధించిన భూములు ఎంతో సారవంతమైన భూములు కాబట్టి దయచేసి ప్రభుత్వం మా మొరను అలకించాలంటూ కూడా వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఏదేమైనా మొత్తం మీద ఈ రైతులకు సంబంధించిన ఆందోళన అయితే తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. చివరకు రైతులు శాంతించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఎంఆర్ఓ కూడా ప్రభుత్వం తరఫున తను మాట్లాడుతున్నట్టు కూడా వారికి హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళన అయితే విరమించారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ. Vamos,